మహాశివరాత్రి ఎందుకు విశ్వం నిశ్శబ్దంగా మారి రాత్రిగా పిలువబడుతుందో మీకు తెలుసా? చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆ చివరి క్షణమే ఈ రాత్రి ఒక ఆత్మను శాశ్వతంగా ఎలా మార్చగలదో వెల్లడిస్తుంది. కాలాన్ని లెక్కించకముందే, సూర్యుడు ఉదయించడం నేర్చుకునే ముందు, చంద్రుడు అస్తమించడం తెలుసుకునేమునే ముందే విశ్వం వినాశన అంచున కంపించింది. అవ్యవస్థ పెరిగింది. సముద్రాలు గర్జించాయి. దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు ఎదిగారు. సృష్టిని కాపాడేందుకు దేవతలు మరియు అసురులు కలిసి సముద్రమథనం ప్రారంభించారు. కాని అమృతం వెలువడకముందే దానికంటే భయంకరమైనది వెలిసింది. అగాధాల నుంచి పుట్టింది హాలాహలం, సమస్త సృష్టిని కరిగించగల విషం. దాని విషవాయువులు ఆకాశాన్ని కాల్చేశాయి. సముద్రాలు మండిపోవడటం మొదలుపెట్టాయి. జీవితం క్రమంగా కరిగిపోసాగింది. దానిని నియంత్రించగల దేవుడు ఎవ్వరూ లేరు. దానిని ఆపగల శక్తి ఏదీ లేదు. అప్పుడు అందరి చూపు భయానికి అతీతుడైన ఒక్కరిపైనే నిలిచింది, మహాదేవుడు. శివుడు కైలాస పర్వతంపై లోతైన ధ్యానంలో ఉన్నాడు. నిశ్చలంగా, నిశ్శబ్దంగా, అచంచలంగా. దేవతల ప్రార్థనలు విన్న క్షణంలో ఆయన కన్నులు తెరిచాడు. ఏ సందేహం లేకుండా, తన గురించి ఒక్క ఆలోచన లేకుండా శివుడు ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆతురతతో పరిగెత్తుకొచ్చింది. ఆమె తన సంపూర్ణ శక్తితో శివుని కంఠాన్ని పట్టుకుంది. విషం ఆయన హృదయానికి చేరకుండా ఆపింది. ఆ విషం అతని హృదయానికి చేరకుండా ఆపింది. ఆ విషం అక్కడే ఉండిపోయింది. అతని గొంతు నీలిరంగులోకి మారిపోయింది. ఆ క్షణం నుండి అతను నీలకంఠుడు అయ్యాడు. తనలో విధ్వంసం ఉంచుకుని సృష్టిని రక్షించినవాడు. కాని విషం అనంతంగా మండింది. బాధను భరించుటంలో అతనికి సహాయపడటానికి దేవతలు రాత్రంతా మేల్కొని అతని నామాన్ని జపిస్తూ ఉన్నారు. వారు అగ్నిని చల్లబరచటానికి అతనిపై నీరు పోశారు. వారు లొంగిపోవటానికి చిహ్నాలైన బిల్వ ఆకులను అర్పించారు. వారు స్పృహతో, అప్రమత్తంగా, అవగాహనతో ఉన్నారు. ఆ రాత్రి మహాశివరాత్రి. శివుడు విశ్వాన్ని కలిపి ఉంచటానికి ఎంచుకున్న రాత్రి. కరుణ ముందు విధ్వంసం వంగి నమస్కరించిన రాత్రి. చైతన్యం గందరగోళాన్ని జయించిన రాత్రి అని చెప్పబడింది. ఈ రాత్రి శివుడు నిద్రపోడు. అతను నిశ్చలతలో నృత్యం చేస్తాడు. భక్తితో మేల్కుని ఉన్న ఎవరైనా తన అనంతమైన అవగాహనతో కలిసిపోతారు. మహాశివరాత్రి కేవలం పండుగ కాదు. చీకటి లోతుగా ఉన్నప్పుడు దైవిక స్పృహ మేల్కుంటుందని ఇది గుర్తుచేస్తుంది. ఈ కథ మీ ఆత్మను తాకినట్లయితే ఓం నమశివాయ అని వ్యాఖ్యానించండి. మన ప్రాచీన సంప్రదాయాలలో దాగి ఉన్న నిజమైన కథలను వెలికితీసేందుకు కాస్మిక్ మందిర్ను అనుసరించండి. హర్ హర్ మహాదేవ్.